ఓకే అమ్మా. సో నెక్స్ట్ టాపిక్ మనకేమంటే కండిషనల్ ప్రాబిలిటీ. చూడండి అమ్మా, కండిషనల్. సో 2 ఈవెంట్స్ ఉంటాయమ్మా మనకు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ఏ బై బి అమ్మా. సో ఏ ఈవెంట్, బి ఈవెంట్. సో ద కండిషనల్ అంటే 2 ఈవెంట్లో ఒక ఈవెంట్ ఫస్ట్ జరగాలమ్మా. ఏ ఈవెంట్ ఫస్ట్ జరుగుతుంది అంటే ఇది డినామినేటర్లో ఉండే ఈవెంట్ ఫస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో ఉండే ఈవెంట్ సెకండ్ జరుగుతుంది. దట్ ఈస్ అక్కరెన్స్ ఆఫ్ ఏ, అక్కరెన్స్ ఆఫ్ ఏ, అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ is happen after occurrence of B. సో ఫస్ట్ ఏ జరుగుతుందంటే బి. ఫస్ట్ జరగాల్సింది ఏమంటే మన కండిషన్ నోటేషన్ ప్రకారంగా అంటే ఈవెంట్ బి అక్కర్ అవుతుంది అమ్మా. తర్వాత అయితేనే ఏమవుతుందంటే ఈవెంట్ ఏ అక్కర్ అవుతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే నార్మల్గా మనకు అర్థం కావడానికి. సపోజ్ మనకు అంబ్రిల్లా రైట్ యు బై ఆర్. సో ఆర్ ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఎ రైట్. సో అంబ్రిల్లా ఎప్పుడు తీసుకొని పోతామా? రైన్ వచ్చినప్పుడు. అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, మనకు రైన్ పడాలా. రైన్ పడిన తర్వాతనే నెక్స్ట్ ఏమవుతుంది, మనం బయటికి వెళ్ళాలంటే అంబ్రిల్లా తీసుకొని పోతాం. అంటే ఫస్ట్ అక్కరెన్స్ ఏం కావాలి అంటే ఆర్, అంటే రైన్ పడాలి. రెండో అక్కరెన్స్ ఏది అంటే దెన్ ఓన్లీ వీఆర్ టేకింగ్ అంబ్రిల్లా. అంటే ఫస్ట్ ఇక్కడ ఏమో ఈవెంట్ ఆర్ హ్యాపెన్, దెన్ ఈవెంట్ U happen. That is R is indicating as a right and U is indicating as umbrella. సో ఇది మా. సో అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. సపోజ్ మనము ఒక సినిమా థియేటర్ వెళ్ళామనుకోండి మా. సో ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా? టికెట్. హలో, ఓకే. ఫస్ట్ టికెట్ తీసుకున్నాకనే కదా సినిమా హాల్లోకి వెళ్ళాల్సింది. అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది మనం టికెట్. టీ ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఎ టికెట్. దెన్ ఓన్లీ వి గో టు ద సినిమా హాల్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్ టీ హ్యాపెన్ ఫస్ట్, then only event C happen. T is indicating as a ticket and C is indicating as a cinema. అర్థమైందమ్మా? ఇప్పుడు కండిషన్ ప్రాబిలిటీ అంటే అర్థమైంది సార్. అంటే కండిషన్ అంటే ఇక్కడ 2 ఈవెంట్స్ ఉంటాయమ్మా మనకు. ఏ అనేది ఒక ఈవెంట్, బి అనేది ఒక ఈవెంట్. ఫస్ట్ ఏ ఈవెంట్ హ్యాపెన్ కావాలి అంటే డినామినేటర్లో రాసింటాం చూడండి మనం. సో డినామినేటర్లో రాసిన ఈవెంట్ ఫస్ట్ జరగాల. అది జరిగిన తర్వాతనే న్యూమరేటర్లో రాసిన ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసినాము, మనం నోటేషన్లో ఏ బై బి అని రాసినాము. ఏ బై బి అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది అమ్మా? ఏ ఈవెంట్ జరుగుతుంది? బి సార్. బి. ఒకవేళ మనకు బి బై ఏ అని రాసినాం అనుకో, ఫస్ట్ ఏ ఈవెంట్ జరుగుతుంది సార్. ఫస్ట్ ఏ ఈవెంట్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏ ఈవెంట్ జరుగుతుంది? ఏ ఈవెంట్. దెన్ ఓన్లీ బి ఈవెంట్ అక్కర్. ఇది మనకు బి బై ఏ అంటే బి ఈవెంట్ అక్కర్. అర్థమైందమ్మా కండిషన్ ప్రాబిలిటీ అంటే? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ ఈ కండిషన్ ప్రాబిలిటీలో మనకేమంటే మెయిన్గా వచ్చేసి డెఫినేషన్ అమ్మా. that is nothing but the probability of A by B
ఏ బై బి అంటే ఏమి? దిస్ ఈ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ పార్ట్ రాస్తాము. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. అంటే డినామినేటర్లో ఏం రాసినామో అది ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ దెన్ ఇట్ కెన్ రిటర్న్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మా అప్పుడు? ప్రాబిలిటీ ఆఫ్ సార్ ఇది డెఫినేషన్ డెఫినేషన్ ప్రకారం ప్రకారం వస్తుంది సార్. డెఫినేషన్ ప్రకారంగా అమ్మ నువ్వు మామూలుగా కండిషన్ ప్రాబిలిటీ అంటే నువ్వేం రాస్తావంటే ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఈజ్ అక్కర్ ఆఫ్టర్ ద హ్యాపెనింగ్ ఆఫ్ బి. అంటే అది రాస్తావు ఏమి? ఏ ఈవెంట్ ఫస్ట్ జరుగుతుందని రాస్తాం, అది డెఫినేషన్. ఓకే ఓకే సార్. ఓకే. దానికి మ్యాథమెటికల్ నోటేషన్ ఎట్లా రాస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే ఓకే సార్. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి ఈ డివైడెడ్ బై ఇట్ సైడ్ తీసుకొని పోతానమ్మా. డివైడెడ్ బై ఇట్ సైడ్ తీసుకొని పోతే ఏమవుతుంది మైడా? ఇంటూ. అంతే కదా? అవును సార్. ఓకే. డివైడెడ్ బై ఇట్ సైడ్ వచ్చిందంటే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ? ఇంటర్సెక్షన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ఫస్ట్ ఏం రాస్తాం మనం అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ రాస్తాం. ఏది ఇచ్చినా అని ఇంటర్సెక్షన్ పార్ట్. ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దీని నుంచి మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం రాయొచ్చు అమ్మా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ. సో చూడు, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది 2, ఇది 3 అనుకున్నాం అనుకో. ఈక్వేటింగ్ 2 and 3. So this is nothing but the probability of A intersection B is nothing but probability of A into probability of B by A. ఫస్ట్ దీన్ని బట్టి రాయొచ్చమ్మా. ఫస్ట్ ఏ ఉంది కదా, ఏ రాస్తాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ బి బై ఏ. ఇక్కడ బై ఏ ఉంటుంది, ఈ ఏ క్యాన్సిల్ అయ్యేటట్టు రాస్తాం. ఇది ఒక డెఫినేషన్. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. అర్థమైందమ్మా? ఇది రాస్తాం. రెండు ఒకటే కదా? అవును సార్. ఓకే. సో నువ్వు నీకు నచ్చిన డెఫినేషన్ వాడుకోవచ్చు నీ అవసరాన్ని బట్టి. సో దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. ఓకే ఓకే సార్. ఈ కేసులో చూడమ్మా, ఇక్కడ ఇంటర్సెక్షన్ వచ్చింది. ఇంటర్సెక్షన్ అంటే ఏమంటాం నార్మల్గా? అండ్ అంటాం సార్. అండ్ అంటే మల్టిప్లికేషన్ థీరం. దీన్ని ఏమంటామంటే మల్టిప్లికేషన్ థీరం అంటాం. ఓకేమ్మా? ఓకే సార్. ఓకే. అంటే మల్టిప్లికేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. ఇక్కడ చూడండి మా, ఏబి ఆర్ డిపెండెంట్. ఈ కేసులో ఏదంటే ఏ అండ్ బి ఆర్ డిపెండెంట్. ఒకదానికి ఒకటి డిపెండ్ ఉంటాయి. డిపెండెంట్. ఓకే. ఓకే సార్. అంటే ఎలా డిపెండ్ అవుతాయి సార్? అంటే ఇప్పుడు మనము ఇక్కడ బి బై ఏ అని రాశానమ్మా. ఇక్కడ నేను ఇప్పుడు రైన్ పడుతుందమ్మా, నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే. సో బయటికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఏం తీసుకొని పోవాలి? అంబ్రిల్లా తీసుకొని రైన్ పడితేనే కదా అంబ్రిల్లా తీసుకొని పోయేది. అవును సార్. అంటే ఇక్కడ నీకు ఒక ఈవెంట్, ఇది ఏ జరగాలి అని ఏ జరిగితేనే బి జరుగుతుంది. ఓకే. ఓకే. ఏ జరగకపోతే నువ్వు బి జరగదు. అట్లా ఒకదానికి లింక్ ఉంటుంది. ఓకే సార్. అట్లా ఒకదానికి లింక్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే డిపెండెంట్ అంటాం.
ఓకే అట్లా. సార్. ఓకే. ఇన్ కేస్ ఇండిపెండెంట్ చెప్పాలనుకున్నావు అనుకో నువ్వు. ఇన్ కేస్ ఇండిపెండెంట్ ఈవెంట్ అమ్మా. ఇండిపెండెంట్ ఈవెంట్. సో ఇండిపెండెంట్ అంటే ఏమొస్తుంది అమ్మా నీకు? దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ. ఏ బై బి ఏం రాయొచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ. డినామినేటర్తో సంబంధం ఉండదమ్మా. ఓకే సార్. ఓకే, డినామినేటర్తో సంబంధం. ఇండిపెండెంట్ ఈవెంట్ అయినప్పుడు ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయితే, సో అప్పుడు మనకి ఏమైంది అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బిని ఏం రాయిస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అని రాస్తాం. ఓకే. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, దిస్ ఈజ్ ఇక్కడ రాస్తాను. దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. హౌ టు రైట్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ? ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే. ఓకే సార్. అంటే ఓకే సార్. ఇండిపెండెంట్ ఈవెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏకి బికి లింకులు ఉండవమ్మా, సపరేట్ అవుతుంది. ఓకే సార్. ఓకే. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఉండదు కదండి సార్? ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ఏ బై బిని ఏం రాయొచ్చమ్మా మనం ఇక్కడ? ఏ బై బి అంటే ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఏ బై బి అంటే ఏం రాస్తామా ఇక్కడ? ఇండిపెండెంట్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ రాస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి వెన్ ఎవర్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇండిపెండెంట్ వచ్చినప్పుడు ఏం వేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే సార్. ఓకే. సో నార్మల్గా ఒక ఇన్ కేస్ కండిషనల్ వచ్చింది అనుకో, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ని ఏం రాస్తాం మనము? ప్రాబిలిటీ ఆఫ్ ఏ రాస్తాం. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ సో ఇది అర్థమైంది కదమ్మా మనకి ఏమి కండిషన్? అర్థమైంది. ఓకే. ఇప్పుడు దీనికి ఒక ప్రాబ్లం చెప్తానమ్మా. క్వశ్చన్: ఏ పేర్ ఆఫ్ డైస్ is thrown. Find the probability that either of the dice shows 2 when their sum equal to sum is 6. ఇదిమ్మా. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఒక 2 డై త్రో చేసినాడమ్మా, పెయిర్ 2 డై త్రో చేసినాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద డై షోస్ 2. సో నంబర్ 2 షోస్ చేయాలమ్మా. అంటే అది 2 అంటే మీ 2లో ఉండేది నెంబర్ ఏమా 21, 22, 23, 24, 26, నెక్స్ట్ 12, 13 అంటే నంబర్ 2 ఉండాలమ్మా, అది ఏ ప్లేస్లో అయినా కానీ. ఓకే,
నెక్స్ట్ అండ్ దర్ సమ్ ఈజ్ 6 అంటే ఫస్ట్ ఇది ఫస్ట్ Either of వచ్చేసి the dice shows 2 అంటే 2, 2 కదండి సార్. ఎదర్ ఆఫ్ ద డై షోస్ 2 అంటే ఒక్క నంబర్ ఏదో ఒక దాంట్లో 2 ఉండాలని కదా అర్థం. ఎయిదర్ అన్నాడు Yes, అంటే sir. ఎయిదర్ అంటే ఏమి ఏదో ఒక దాంట్లో అంటే ఫస్ట్ దాంట్లో అయినా కావచ్చు సెకండ్ దాంట్లో అయినా కావచ్చు. ఓకే సార్. ఓకే నెక్స్ట్ వెన్ దర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 సమ్ ఈక్వల్ టు 6 అంటే ఏం కావాలి ఎప్పుడెప్పుడు అవుతుంది అమ్మా సమ్ 6 4, 2, 2, 4 అలా వచ్చింది. 4 2 2 4 1 5 5 1 అట్లా వస్తుంది కదా అట్లా. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ప్రాబిలిటీలో వచ్చేసి క్వశ్చన్ అర్థం చేసుకోవాలమ్మా. ఆన్సర్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే క్వశ్చన్ నీట్గా అర్థమైతే ఆన్సర్ ఈజీ చేయడం. సో ఫస్ట్ చూడమ్మా నేను ఏ అనేది ఒక ఈవెంట్ అనుకుంటాను. ఏ ఈజ్ ఏ ఈవెంట్ షోస్ 2 ఇది ఎయిదర్ అంటే ఏదో ఒక దాంట్లో అమ్మా. సో ఏమేమి వస్తాయమ్మా ఇక్కడ షోస్ 2 అంటే ఫస్ట్ నార్మల్గా రాసుకుంటాం 1 2 2 1 నెక్స్ట్ 2 అయింది 2 2 2 3 2 4 2 5 2 6 నెక్స్ట్ 2 6 వరకు ఓకే అమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది మనకు 6 2 ఇట్లా వస్తాయి కదా 3, 2, 4, 2, 5, 2. ఓకే 5 2 ఇవన్నీ వస్తాయి. ఓకే దట్ ఈజ్ రాసుకుంటాం అవి కూడా రాసుకుంటాం 2 5 5 2 ఓకే ఇవన్నీ వస్తాయి 2 6 6 2 5 2 4 2 3 2 2 2 రాస్తాం ఆల్రెడీ 1 2 రాస్తాం. ఓకే ఇంకా మ్యాక్సిమం అన్నీ రాసేసినాం కదా 1 2 2 1 2 2 2 3 3 2 2 4 4 2 2 5 5 2 2 6 6 2 అంటే ఏదో ఒక దాంట్లో మనకు 2 కనపడాలమ్మా. ఓకే ఓకే సార్. నెక్స్ట్ బి ఈజ్ ద ఈవెంట్ గెట్టింగ్ సమ్ ఈజ్ ఎంత ఉండాలమ్మా సమ్ 6 6 సార్. ఓకే సో దీన్ని ఏమొస్తాయమ్మా మనకు కాంబినేషన్స్ ఇవి 1 5 5 1 నెక్స్ట్ ఏమొస్తాయమ్మా 2 ఉండాలి కదండి సార్. 2 అనేది ఫస్ట్ కండిషన్. ఇది ఫస్ట్ కండిషన్ అంటే ఖచ్చితంగా 2 ఉండి సమ్మస్ ఉండాలి కదండి సార్. అది దాన్నే కనుక్కుంటామ్మా దాన్నే చేస్తున్నాం మనం. ఓకే అది 2 రకాలుగా సాల్వ్ చేస్తాం దీన్ని ఎట్లయినా సాల్వ్ చేయొచ్చు 2 రకాలుగా సాల్వ్ చేద్దాం. ఈ కండిషన్ సమ్ ఈక్వల్ టు 6 అంటే ఏముండాలి 2 4 4 2 2 4 4 2 ఉండాలి సార్. ఇంకా ఏమొస్తాయమ్మా 3 3 3 సార్. ఓకే ఇంకా ఏమైనా వస్తాయమ్మా ఇంకా లేదు సార్. ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. వాట్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ బి 2 4 2 4 4 2 సార్. 4 2 ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన ప్రకారంగా నువ్వు నోటేషన్ ఎట్లా రాస్తావమ్మా దీన్ని కండిషన్ ప్రాబిలిటీ ఫస్ట్ ఈ నోటేషన్ రాయాలి కదా మనము ఎయిదర్ ఆఫ్ 2 డైస్ వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 అంటే దీంట్లో ఫస్ట్ ఈవెంట్ ఏది జరగాలి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఉండాలి సార్. ఓకే అది ఓకే అమ్మా కరెక్టే దిండి దీంట్లో డై షోస్ 2 ఒకటి కండిషన్ ఉంది వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 ఇది ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ ఈవెంట్ ఏ జరగాలి అంటే ఇక్కడ నేను ఏ జరగాలన్నా బి జరగాలన్నా ఫస్ట్ ఫస్ట్ ఏ జరగాలి సార్. అంటే ఇక్కడ వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 అన్నాడు అంటే సమ్ ఈక్వల్ టు 6 అయ్యేటట్లు నువ్వేం తీసుకోవాలి డై షోస్ 2 అనేది తీసుకోవాలమ్మా. అంటే 2 ఉండేది ఖచ్చితంగా
ఖచ్చితంగా చూసుకొని సమ్ 6 వచ్చేటట్టు తీసుకోవాలి కదండి సార్? ఓకే అమ్మా. 2 ఉండేటట్టు తీసుకొని సమ్ వచ్చేసి 6 వచ్చేటట్టు తీసుకోవాలి. అది ఓకే. కానీ వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 అన్నాడు అంటే ఈ ఈవెంట్లో ఫస్ట్ ఇది జరగాలమ్మా. ఇది ఫస్ట్ జరగాలి, ఇది సెకండ్ జరగాలి. ఓకేనమ్మా? ఆ, అది ఎలా అవుతుంది సార్? ఎదర్ ఆఫ్ ద డై షోస్ 2. అంటే ఫస్ట్ మనం ఒక దానిలో 2 వచ్చేది చూసుకొని దాని తర్వాత సమ్ ఆహా. 6 వచ్చేలాగా చూసుకోవాలి కదండి సార్? ఇప్పుడు దీనిలో మనకి వెన్ దేర్ సమ్ ఈ 6 అని ఇచ్చినాడు అనుకో, అంటే దీని ప్రకారం మనకు ఉన్నదాని ప్రకారంగా అమ్మా ఇక్కడ ఏ బై బి వెన్ దేర్ ఈ క్వశ్చన్లో నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి రాస్తావమ్మా. ఇప్పుడు నువ్వేమంటావంటే బి బై ఏ ఫస్ట్ ఏం జరుగుతుందంటే బి అంటున్నావు. ఇంగ్లీష్ నోటేషన్లో మనకు ఫస్ట్ ఏ జరుగుతుంది అంటున్నాను సార్. ఫస్ట్ ఏ జరుగుతుందా? ఏ జరగదమ్మా. వెన్ దేర్ సమ్ టెక్స్ట్ బుక్లో ఏం చేసిన అంటే వీడు ఇట్లా ఇచ్చినాడు, వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 ఫస్ట్ నోటేషన్ ఇది. అదే చెప్తాను కదమ్మా, నువ్వు అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఏమని రాస్తాం మనము, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అని రాస్తాం. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఎట్లా ఉంది అంటే ఇది ఇప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చా సార్? తప్పు అది అట్లా రాయకూడదు. అదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే క్వశ్చన్ అర్థం చేసుకునే దాన్ని బట్టి మనము ఎగ్జామ్ రాస్తాం. వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 అనే దానికి దీన్ని బేస్ చేసుకొని ఇంకా నీకు క్వశ్చన్ చెప్తాను, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. వెన్ దేర్ సమ్ ఈక్వల్ టు 6 అనేది ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డై షోస్ 2 అనేది అంటే జరుగుతుంది. అంటే నోటేషన్ ఏది అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, సారీ ఏ బై బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే, so what is the probability of A intersection B here? ఇక్కడ వచ్చింది చూడు, ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ని ఉన్నాయమ్మా టర్ములు? 2 సార్. 2. టోటల్గా శాంపుల్ స్పేస్ ఎన్ని వస్తాయి? శాంపుల్ స్పేస్ 1 2 మొత్తం ఎన్ని వస్తాయమ్మా? 6 × 6 36 కదా శాంపుల్ స్పేస్లో. 36. Okay, this is nothing but a probability of A intersection B. And next we need to find the probability of B. What is the probability of B? That is the probability of B. How many terms in probability of B? B. 1, 2, 3, 4, 5. 5 sir. 5/36. 5/36. So we are writing, we substitute the values. Probability of A intersection B. That is 2/36 divided by 5/36. 2/5 sir. That is 2/5. సో ఇప్పుడు నువ్వైనా డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనకు. ఇది అర్థమైందమ్మా? ఇది అర్థమైంది సార్. అది ఫస్ట్ ఈవెంట్ సెకండ్ ఈవెంట్ ఏదో తీసుకోవాలి, అది ఇదేమ్మా మనకి. ఇప్పుడు నీకు ఈ ఇంగ్లీష్ దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ద ప్రాబిలిటీ దట్ either of the die shows 2 when their sum is 6 అంటే ఫస్ట్ ఏ ఈవెంట్ జరుగుతుంది అనేది మనం ఐడియా చేసుకోవాలి. ఇదంతా ఒక స్టేట్మెంట్. ఓకే సార్. when the sum is 6 అంటే ఫస్ట్ అది తీసుకొని అది జరుగుతుంది. అట్లా తీసుకోవాలా. నువ్వు మామూలుగా టక్కున ఏం చేస్తామంటే మనం బి బై ఏ అని రాస్తాం. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు అర్థమైన దాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ రాస్తావు. ఓకే, అది తప్పవుతుంది మనకు. ఇది స్టేట్మెంట్ ఇంపార్టెంట్, అందుకే కండిషన్ ప్రాబిలిటీ కొద్దిగా టఫ్ అంటమ్మా మామూలుగా ప్రాబ్లమ్స్లో. ఓకే ఓకే సార్. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ రాయడానికి టైం సరిపోతుందమ్మా ఇది. ఏ బాక్స్ కంటైనింగ్ 4 డిఫెక్టివ్ అండ్ 6 గుడ్ బల్బ్స్. సో చూడండి అమ్మా, ఒక బాక్స్లో ఏమున్నాయంటే డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి, గుడ్ బల్బ్స్ ఉన్నాయి. 4 డిఫెక్టివ్, 6 గుడ్ బల్బ్స్. So 2 bulbs are drawn with random. 2 bulbs are drawn at random without replacement. So probability of both bulbs are good. ఇది కనుక్కోవాలమ్మా నువ్వు. ఓకేనమ్మా? ఓకే సార్. అంటే టోటల్గా మనకు ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని బల్బులు ఉన్నాయమ్మా. డిఫెక్టివ్ బల్బులు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. గుడ్ బల్బులు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి. 10లో మనం 2 బల్బులు డ్రా చేసినానమ్మా వితౌట్ రీప్లేస్మెంట్. రీప్లేస్ చేయలేదమ్మా, తీసి పక్కన పెడతాం బల్బులు. సో ఫస్ట్ ఏమంటే 2 బల్బులు ఏం చేయాలంటే గుడ్ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి అంటే 2/10 కదండి సార్? ఫస్ట్ ఓకే అమ్మా. ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏమొస్తుందంటే 2 గుడ్ బల్బులు ఎన్ని ఉన్నాయి చెప్తాను చూడు. లెట్ ఏ ద ఈవెంట్ గెట్ గుడ్ బల్బ్. ఇదిమ్మా, ఇది ఫస్ట్ బల్బుకు. నెక్స్ట్ బీ ద ఈవెంట్, ఇది కూడా ఏమంటే గుడ్ బల్బ్, ఇది సెకండ్ బల్బుకు. ఓకే అమ్మా. అంటే ఫస్ట్ మనకేం జరగాలమ్మా? ఫస్ట్ బల్బ్ అనేది జరగాలి కదా నీకు. హలో, అంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరగాలంటే నువ్వు ఫస్ట్ అనేది గుడ్ బల్బ్ కావాలా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్? ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గుడ్ బల్బ్. గుడ్ బల్బ్లు ఎన్ని ఉన్నాయమ్మా? గుడ్ బల్బ్ 6 ఉన్నాయి సార్. అంటే 6లో నుంచి ఒక బల్బు డ్రా చేసినానమ్మా. 6C1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? 10C1. అవును సార్. టోటల్ 10 కదా ఉండేది. అవును సార్. కాబట్టి ఏమొస్తుంది అంటే 6/10. ఇది ఫస్ట్ బల్బు డ్రా చేసేది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకేం కావాలి అంటే సెకండ్ బల్బు కూడా గుడ్ ఉండాలి. అంటే సెకండ్ బల్బు గుడ్ అంటే ఏమంటే ఆల్రెడీ ఫస్ట్ బల్బ్ ఏమి ఉండాలి మనకు? గుడ్ అయి ఉండాలి కదా. అవును సార్. అంటే ఆల్రెడీ దీంట్లో నుంచి ఎన్నిమా ఒక బల్బు డ్రా చేసినాం వితౌట్ రీప్లేస్మెంట్. అంటే మనం మళ్ళీ దాంట్లో వేయలేదు, మనం బల్బుని సపరేట్ పక్కన పెట్టినాం. దీంట్లో ఎన్ని ఉంటాయమ్మా? 5 ఉంటాయి కదా. కాబట్టి 5C1 బై. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక నెంబర్ తగ్గింటుంది కదా, ఆల్రెడీ 10 ఉండదు. ఒకటి ఆల్రెడీ పక్కన తీసినాం కదా వితౌట్ రీప్లేస్మెంట్ మా. విత్ రీప్లేస్మెంట్ అంటే మళ్ళీ 10 వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 5/9. ఓకే. సో మనకేం కండిషన్ ఏమి? 2 బల్బులు వచ్చేసి గుడ్. అంటే ఏ గుడ్, బి గుడ్ ఉండాలమ్మా. 2 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. సో ఏ గుడ్ బల్బు, బి గుడ్ బల్బు. కండిషన్ ఏమి? దట్ ఈజ్ ప్రాబిలిటీ. అండ్ 2 గుడ్ బల్బు కావాలన్నాడు కాబట్టి ఏం రాస్తామంటే దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. దిస్ ఈజ్ 6/10 ఇంటూ 5/9. సో therefore the value equal to value ఎంత వస్తుందమ్మా? 3తో 3 2 jar 3 3 jar 1/3 సార్. దట్ ఈస్ ద వాల్యూ ఈక్వల్ టు 1/3. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ మీకు తక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చినాడమ్మా దీని మీద.
నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు కొన్ని అర్థమైతే చెప్తాము. ఓకే, సో A and B are independent event. A and B are independent events with ఏమి ఇచ్చినాడంటే మనకు ప్రాబిలిటీ ఆఫ్ A ఈక్వల్ టు 0.2, ప్రాబిలిటీ ఆఫ్ B ఈక్వల్ టు 0.5. we find, that is find probability of A by B. Second, probability of B by A. Third, probability of A intersection B. Fourth, probability of A union B. ఇది కనుక్కోవాలమ్మా. ఓకే అమ్మా. ఓకే సార్. ఓకే Yes, sir. ఓకే, గివన్ దట్ ఏమి ఇచ్చినాడమ్మా, ఏబి ఎట్లా ఇచ్చినాడు మనకు? ఏ అండ్ బి ఆర్ 0.2, ఓకే, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎన్డి ఇండిపెండెంట్. అవును సార్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ బై ఏ? ఇండిపెండెంట్ అయితే ఏకు బికు రిలేషన్ ఉంటుందా మనకి ఇక్కడ? ఉండేది సార్. కాబట్టి న్యూమరేటర్లో ఏం వాల్యూ వస్తుంది అంటే ఆ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ బై బి, నథింగ్ బట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ. ఏ. అవును సార్. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ? గివెన్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ 0.2 సార్. 0.2. నెక్స్ట్ సిమిలర్లీ ప్రాపర్టీ ఆఫ్ బి బై ఏ. Probability of B సార్ 0.5. 0.5. Okay. And next we need to find that probability of A intersection B. What is the formula for probability of A intersection B when A and B are independent? Probability of A into probability of B sir. Okay, good. 0.2 into 0.5. That is nothing but ఎంత వస్తుంది మా ఆన్సర్? 0.1. Okay. And next we need to find that probability of A union B. Use the additional theorem. A union B is nothing but additional theorem. Okay. Probability of A plus probability of B Probability of B. minus probability of A intersection B. So therefore the value equal to 0.2 plus 0.5 minus 0.1. So this is nothing but 0.7, this is 0.6. 6. Okay నమ్మా? ఓకే సార్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ డిపెండెంటా ఇండిపెండెంటా? వాడు ఇండిపెండెంట్ అంటే ఇక్కడ ఇచ్చినాడు చూడండి నీకు ఇండిపెండెంట్ అని ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడమ్మా. ఓకే, that is the fourth one. సో 2 బ్యాగులు ఉన్నాయమ్మా. బ్యాగ్ వచ్చేసి B1 ఒకటి, B2. దీంట్లో ఏం బాల్స్ ఉన్నాయంటే వైట్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకు? ఫస్ట్ దాంట్లో 4, 2. సెకండ్ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయంటే మనకు 3, 4 బాల్స్ ఇవి. ఓకే, ఏ బ్యాగ్ కంటైనింగ్ అట్ ర్యాండమ్ a ball is chosen at random from it. What is the probability that the ball is drawn white? Probability of ball is white. So white కావాలమ్మా. 1 ball is drawn at random. 1 ball డ్రా చేస్తున్నానమ్మా. 1 ball is drawn at random. In the
బ్యాగ్స్ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకోవాలి లేదమ్మా, టోటల్గా ఏం చేస్తామంటే ఒక బాలే కావాలా. అంటే ఏ బ్యాగ్ లో నుంచి తీయచ్చు? అది నీ ఇష్టం అమ్మా, ఎట్లయినా తీయొచ్చు. నీకు కావాల్సింది ఏమంటే ఒక ఒక వైట్ కావాలా. అది ఒక బాల్ డ్రా చేస్తాము, ఓకే. అది ఏం కావాలి అంటే వైట్ కావాలి. ఓకే సార్. దీన్ని మనకు నోటేషన్ ఎట్లా రాస్తామంటే, ఇప్పుడు వైట్ కదా, మనం ఏమనుకుంటామంటే పి ఆఫ్ డబ్ల్యూ అనుకుంటాం. డబ్ల్యూ ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఏ వైట్. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బ్యాగ్లోంచి తీయొచ్చుమ్మా. ఫస్ట్ నేను బ్యాగ్ 1 తీసినాను అనుకో. బ్యాగ్ 1 తీసినానంటే ఏముంది, ప్రాబిలిటీ ఆఫ్ B1. ఓకే. ఈ బ్యాగ్ 1లో నుంచి నీకు ఏం కావాలి అంటే వైట్ బాల్ కదా కావాల్సింది. అవును సార్. అంటే మీ 4C1 ఓకే, వైట్ బై B1 అని రాస్తాను. ఓకే, ప్లస్ ఇది ఫస్ట్ బ్యాగ్లో నుంచి తీయొచ్చు. ఒకవేళ రెండో బ్యాగ్లో తీయాలనుకో, బై B2. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ B2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ W బై B2. ఇది అర్థమైందమ్మా? అర్థమైంది. ఇదేమ్మా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నేను బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో నాకు టోటల్గా ఎన్ని బ్యాగులు ఉన్నాయమ్మా? 2 బ్యాగ్స్ ఉన్నాయి సార్. 2 బ్యాగ్స్లో నీకేం కావాలి? ఫస్ట్ బ్యాగ్ 1 కావాలి. బ్యాగ్ 1 కావాలంటే ఎంత వస్తుంది ప్రాబిలిటీ? బ్యాగ్ 1 C1 సార్. ఉండే బాల్స్ కాదమ్మా కావాల్సింది నాకు. ఉండేవి 2 బ్యాగులు ఉన్నాయి. 2 బ్యాగులో అది బ్యాగ్ 1 బ్యాగ్ 2. ఒక బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత వస్తుంది ప్రాబిలిటీ? 1/2 సార్. 1/2. గుడ్. సో సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ B2 సెకండ్ బ్యాగ్, అది కూడా 1/2నే సార్. ఓకే, గుడ్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలంటే ఈ బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకున్నానమ్మా. W బై B1 అంటే అర్థం ఏమంటే ఫస్ట్ B1 సెలెక్ట్ చేసుకున్నానమ్మా ఇక్కడ నేను. అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాగ్ 1లో నాకేం కావాలి అంటే ఒక వైట్ బాల్ కావాలి. ఓకే, వైట్ బాల్ ఎన్ని వైట్స్ ఉన్నాయి? 4లో నుంచి నీకు ఎన్ని బాల్స్ డ్రా చేస్తున్నావు? 1 బాల్ సార్. అంటే ఎలా డ్రా చేయొచ్చు? 4C1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 సార్. దట్ ఈస్ టోటల్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 6 అండ్ దిస్ ఈజ్ 7. ఓకే, ఓకే, దిస్ ఈజ్ 4C1 బై 6C1. దట్ ఈజ్ నథింగ్ బట్ 4/6. ఓకే. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ W బై B2 సెకండ్ బ్యాగ్ డ్రా చేసినానమ్మా. సెకండ్ బ్యాగ్లో నుంచి నాకేం కావాలంటే ఒక వైట్ బాల్ కావాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? 3C1/7. ఓకే, దట్ ఈస్ 3C1 బై 7C1. దట్ ఈస్ నథింగ్ బట్ 3/7. సో దీన్ని 1 అనుకుంటానమ్మా, దీన్ని 2 అనుకుంటాను. సబ్స్టిట్యూట్ 2 in 1. ఓకే సార్. Substitute 2 in 1. So therefore that is probability of W equal to B1. What is the probability of B1? 1/2 into that is 4/6 plus B2 1/2 into 3/7. Okay, this is nothing but ఎంత వస్తుందమ్మా? క్యాన్సిల్ చేసినాం అనుకో, 2 1 jar 2 2 jar 2 1 jar 2 3 jar, that is 1/3 plus 3/14 సార్. 3/14. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకు 23/42 LCM. ఓకే సార్. ఓకే, అర్థమైందమ్మా? సో అర్థమైంది సార్. మనకు మెయిన్ అమ్మా ప్రాబిలిటీలో చేసేటప్పుడు క్వశ్చన్ నీట్గా నీ క్వశ్చన్ అర్థమవుతుందంటే ఆన్సర్ చేస్తావు. క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతే మనం ఆన్సర్ చేయలేమ్మా. ఇక్కడ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది ప్రాబిలిటీలో. అవును సార్. ఆన్సర్ ఏమో అర్థమైతే జస్ట్ 1 నిమిషంలో ఆన్సర్ అయ్యొచ్చు. ఓకేమ్మా? అవును సార్. అర్థం చేసుకునేది ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలాగా. అదే కదమ్మా, ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఉంది అంటేనే ప్రాబిలిటీ అంటేనే అంతే. అంటే నేను ఒక రకంగా అర్థం చేసుకుంటాను, నువ్వు ఒక రకంగా అర్థం చేసుకుంటావు. అవును సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తామా, ఏమన్నా ఉన్నాయా?
సో ఎక్సైజ్ ప్రాబ్లం చూస్తున్నాను. ఓకే, సిమిలర్లీ ఇదేమో సార్ ఈరోజు నేను క్వశ్చన్ బ్యాంక్ పెట్టాను, అందులో ప్రాబ్లమ్స్ చెప్తారా సార్? ఓకే అమ్మా, చెప్తానులేండి అమ్మా. ఓకే సార్. క్వశ్చన్ బ్యాంక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడమ్మా, ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్. A fair die is rolled consider the event, that is the A events 135, A is 135, B equal to 23 and C equal to 2345 are events. Find probability of A intersection B, probability of A union B. This is the first one. ఒకే డై కదండి సార్ రోల్ చేయండి. ఒకే డై అమ్మా. సెకండ్ క్వశ్చన్, probability of A by B, comma probability of B by A. Third question, probability of A by B, A by C. చెప్పమ్మా. ఒకటే రోల్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో 135 ఎలా వస్తుంది సార్? ఇది ఇచ్చినానమ్మా. ఇది ఏమి ఇచ్చినాడంటే గివెన్ దట్ ఏ ఈక్వల్ టు 135 అంటే డై త్రో చేసినప్పుడు ఒక ఈవెంట్ ఏమంటే ఆడ్ నెంబర్స్ తీసుకున్నాడమ్మా. 135 రావడానికి ఒక ఈవెంట్. ఓకే, నెక్స్ట్ బి అనేది ఒక ఈవెంట్ ఏమంటే 23 అనేది రావడానికి ఈవెంట్. అంటే ఆ 2-3లో ఏదో రావడానికి అంటే 2-3లో ఏదో ఒకటి అంటే 135 రావాలమ్మా. మనం డై త్రో చేస్తాము, ఇక్కడ ఏదో ఒకటి రావడం. ఓకే, అట్లాగే సి వచ్చేసి 2345 రావడం ఏదో ఒకటి. ఓకే సార్. సో వి నీడ్ టు ఫైండ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ బై సి, సి బై ఏ, మొత్తం అన్నీ కనుక్కుంటున్నామా. ఓకే, సో we need to find that first A intersection B కనుక్కుంటాం. This is A equal to given that solution 3 intersection B. Okay, that is given that A రాస్తాను, that is 135, B 23 and C equal to 2345. Okay, what is that A intersection B? First we need to find this all value A intersection B కనుక్కుందాం. What is that A intersection B? 3. Okay, and B intersection C? 2-3 sir. Okay, A intersection C? 3-5 sir. 3-5. Okay, and similarly we need to find A union B. What is that A union B? A union 2-3-5 sir. 1, 2, 3, 5. Okay. Okay, A union B, intersection B, intersection A. Okay, C intersection A. Okay, అన్ని కనుక్కున్నాం లేమ్మా. So first we need to find that. First, what is the first question? Probability of A intersection B. Okay, intersection లో ఎన్ని ఉన్నాయమ్మా? ఇంటూ 3 ఉంది సార్. 3 అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకు? 1 వాల్యూ. శాంపుల్ స్పేస్ ఎంత ఉంది మొత్తం డైలో ఏముంటుంది? శాంపుల్ స్పేస్ అంటే 6. దట్ ఈజ్ 1 to 6. 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ఏమొస్తుంది? 1 to 6. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? 1/6. ఓకే, ఓకే. అండ్ సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి? ఎన్ని ఉన్నాయి మా టర్మ్స్? ఫేవరబుల్ ఈవెంట్స్ 4/6 sir. ఓకే, 4/6. ఓకే, గుడ్. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయింది అమ్మా. నెక్స్ట్ సెకండ్
ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి? Probability of B by probability of B, sir. B. Okay. So that is what is the probability of A intersection B? What is the value? 1 by 6. 1 by 6. B. B events ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? What is the probability of B? 2 by 6, sir. Okay, 2 by 6. Therefore 6 will be cancelled. The value equal to 1 by 2. 1 by 2. Okay. And similarly probability of B by A. B by A. Probability of A intersection B by probability of A. Intersection B. అవును sir. Okay. 3 by 6, sir. 1 by Okay, 6. that is 1 by 6 by 3 by A value A ఎంతమ్మా? Okay, 3 by 6. That value equal to 1 by 3. ఓకేనమ్మా? Okay, sir. నెక్స్ట్ థర్డ్ A by C. Probability of A by C. Probability intersection C by probability of C. Okay. What is the value A intersection C? A intersection 2, sir. Okay. Probability of C. 4 by 6, sir. 2 by Therefore, 4, 1. That is nothing but a 1 by 2. Okay. And similarly probability of C by A. That is A intersection C by probability of A. Okay ma? 2 by 6. అవును sir. Okay, that is A value అంటే 3 by 6. 2 by 6 by 3 by 6. Okay, the value equal to 2 by 3. Okay ma? ఓకే సార్. ఓకే, ఇంకా ఇట్లా చేసేస్తాం. ఇంకా రిమైనింగ్ ఫోర్త్ది చేసేయచ్చు. చూడు, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ సార్ స్క్రీన్ రాలేదు సార్. లేదా స్క్రీన్ రావడం లేదా? ఓకే ఓకే, చెక్ చేస్తాను.